विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सभादेवताभ्यो नमः। ఆఖరి వారం మనం సుఖ మహర్షి మళ్ళీ తండ్రి వేదవ్యాసుడు ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్ నడుస్తుంది కదా. దేని గురించి? ఆయనేమో సుఖుడిని గృహస్థాశ్రమం పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరించమని చెప్తున్నారు. వేదవ్యాసుల వారు సుఖుడు దాన్ని నిరసిస్తూ, ఎందుకు నిరసిస్తున్నాడు? ఆయనకంటే ఆయన రీజన్స్ ఉన్నాయి. ఆయన అయోనిజుడు, తల్లి గర్భం నుంచి పుట్టినవాడు కాదు. ఆయన ఇంకోటి సంసార సాగరం దుఃఖ కారణం అంటున్నాడు. సంసారం అంతా దుఃఖమే, సంతోషం ఏం లేదంటున్నాడు. నిజమే, సంసారాన్ని ఎప్పుడు దుఃఖంతోనే పోలుస్తారు, అందుకని సంతోషం ఎవరు చెప్పారు. కానీ ఎలా మరి సంతోషంగా మార్చుకోవాలంటే భగవంతుని పట్టుకోవాలి. అందుకని కాము కర్తే రహో నామ జప్తే రహో. మీరు ఏ పని చేస్తున్నా కూడా రామ రామ కృష్ణ కృష్ణ అనుకోవడానికి ఏం ఇబ్బంది లేదు కదా. అలా సరే, ఇవాటి రోజున ఏమవుతుందో చూద్దాం. శుకుడు మళ్ళీ సంసారం అంటే తనకి ఇష్టం లేదని చెప్తున్నాడు అని సాత్యవతేయుడు అనగా శుకుడు సంసారాన్ని నిందిస్తూ ఇలా అన్నాడు. ఆయన సంసారంలో కూడా గొప్పది గృహస్థాశ్రమం అని చెప్పారు. ఆఖరి వారం మనం డిస్కస్ చేసినప్పుడు ఎందుకు బ్రాహ్మణత్వంలో ఉన్నవాడు, వానప్రస్థుడు, సన్యాసి ముగ్గురు కూడా గృహస్థుడి మీద డిపెండ్ అయ్యానని అన్నాం మనం లాస్ట్ టైం. గొప్పదైన ఆశ్రమం గృహస్థాశ్రమం, అలాంటి దాన్ని నువ్వు స్వీకరించిన ఆయన అని వేదవ్యాసుడు చెప్తే, అంత వేదవ్యాసుడు అన్ని పురాణాలు మహాభారతం అన్ని రాసిన వేదవ్యాసుడు చెప్పినా కూడా శుకుడు మళ్ళీ సంసార సాగరం అనేది దుఃఖ హేతువు, అన్ని దుఃఖాలే, అక్కడ సుఖాలు ఏమని చెప్తున్నాడు. ఇవాళ చూద్దాం. తండ్రి సర్వభూత కోటికి నిత్య బంధనము దుఃఖదాయకమైన గృహస్థ ధర్మాన్ని నేను స్వీకరించను. అన్ని ప్రాణులకు బంధనం, ఒక బంధనం ఏర్పడుతుంది అంటే వాడి కాళ్ళకు వాడే చేతి కట్టేసుకున్నట్టు. అలానే దుఃఖదాయకము, ప్రతీది దుఃఖమే సంసారంలో. వాడికి కావాలంటాడు, అది వచ్చింది, రేపు పొద్దున రిపేర్ వస్తుంది, మళ్ళీ దుఃఖం. అది పాడైంది, మళ్ళీ దుఃఖం. లేదని మళ్ళీ దుఃఖం. మళ్ళీ కొన్నాడు, కొద్దిసేపే సంతోషం, మళ్ళీ దుఃఖం. సుఖమహర్షి చెప్పేది అది. ఈ సుఖమహర్షి యొక్క జ్ఞానం మనకి మెల్లమెల్లగా నిజంగా చెప్పాలంటే సుఖమహర్షి చెప్పేదే కరెక్ట్. కానీ అది ఇప్పటి నుంచి కాకుండా ఏం చేయాలంటే మనం గృహస్థాశ్రమం మళ్ళీ వానప్రస్థం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఇది మనసులో పెట్టుకొని జీవితాన్ని నడిపితే అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. వేదవ్యాసుడు రైటా, సుఖమహర్షి రైటా అంటే ఇద్దరు కరెక్టే వాళ్ళ ఉన్న టాపిక్స్లో, అవును, వాళ్ళ ధర్మాలు. అయితే సుఖబ్రహ్మ చెప్పిన దానిలోకి మనం మూవ్ అవ్వాలి మెల్లగా. ఈ బంధాల నుంచి అప్పుడు జన్మ రాదు, మోక్షం వస్తుంది. అందుకే కదా పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో మోక్షం ఇప్పించాడు సుఖమహర్షి. దీనివల్ల భాగవతం చెప్పినందువల్ల 7 రోజులు భాగవతం సుఖమహర్షి ఇలా చెప్తే ఎవరికి రాదు మోక్షం? మన్నాడు సుఖమహర్షి దొరికితే చాలు. సుఖమహర్షి రాక్కర్లేదు, గురువు మాట విన్నా కూడా మోక్షం. గురువు మాట మనం విని మోక్షానికి వెళ్ళే దారిని పట్టుకోవాలి. ఎంతసేపు ఇదే లోకంలో ఇదే ఫ్రెండ్స్, ఇదే నాన్సెన్స్, ఇదే గోల్లో ఉండద్దు. అర్థమైందా? గురువు దొరకడం అదృష్టం. సరే, అన్నిటికీ సంసారం అంటేనే బంధనం. అలాంటి సంసారంలో ఇవన్నీ కష్టాలే ఉన్నాయి కానీ సుఖాలు ఏం లేవు తండ్రి అంటున్నాడు. అతులకు సుఖం ఎక్కడుంది? చింతాతులకు సుఖం ఎక్కడుంది? ఎప్పుడు ధనం కావాలి కదా. గృహస్థుడికి ఏం కావాలి? ధనం కావాలి. ధనం కావాలని ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి, ఏదో పని చేయాలి. ఎన్నో కష్టాలు బట్టి ధనం సంపాదిస్తాడు, దాన్ని మళ్ళీ ఖర్చు పెడతాడు, మళ్ళీ కూడబెడతాడు, మళ్ళీ సంపాదిస్తాడు, ఖర్చు చేస్తాడు. ఇదే నడుస్తుంది ప్రాసెస్. ఇది దేవుడి మీద దృష్టి ఇది అంటున్నాడు. కరెక్టే కదా, మన జీవితాలు అట్లే ఉన్నాయి. ధనహీనులను స్వజనులే పీడిస్తుంటారు. ధనం లేని వాళ్ళకి వాళ్ళ పక్కన ఉన్న మనుషులే పీడిస్తుంటారు. సరైన ఉద్యోగం లేకపోతే భార్య తిడుతుంది భర్తని, సరైన సంపాదన లేకపోయినా కూడా భార్య తిడుతుంది. అర్థమైందా? సరిగా డెవలప్ అయ్యి సరిగా వాడు ఉద్యోగం అనుకో తల్లిదండ్రులు కూడా తిడతారు, అన్నదమ్ములు కూడా తిడతారు. బయట వాళ్ళు తిట్టక్కర్లేదు, సొంత వాళ్ళే తిడతారు. అంకేమంటున్నారు? ధనహీనులను స్వజనులే పీడిస్తున్నారు. పీడించడం అంటే మాట అంటాం, బాధపడటం. ఇలాంటి నిస్పృహులైన భిక్షుకునకు ఉన్నంత సుఖం ఇంద్రునికి కూడా లేదు. నిస్పృహుడు అంటే ఇలాంటి సంసారంలో పడని వాడు నిస్పృహుడు అంటాడు. అంటే వాడికి సంసార స్పృహ లేదు, ఈ ప్రకృతి ఈ భూమి మీద జరిగే వాడి స్పృహ లేని వాడు భిక్షుకుడు. అలాంటి వాడు ఏం చేస్తాడు? ఎవరో జరిగి ఆచించి ఏదో దొరికితే తింటాడు, లేదంటే పండ్లో ఫలమో ఆకులో అలములో ఏదో తినేసేసి వాడు బ్రతుకు గడిపించిన వాడు ఇంద్రుడి కంటే గొప్పవాడు అంటాడు. ఎందుకు? ఇంద్రుడు కూడా భయం, తన పదవి ఎక్కడ పోతున్నాడు. ఆయన కూడా సంసారంలాగే, ఆయన కూడా లంపటాలు
బంధనాలు ఉన్నాయి ఇంద్ర పదవికి కూడా. అందరికంటే నేను ఎంతో సుఖంగా ఉన్నాను తండ్రి ఏం చెప్తున్నాడు శుకుడు. నాకు ఏ బంధనం లేదుగా, ఏకాకిని, హాయి, ఎవరితో అటాచ్మెంట్ లేదు. ఎవరైనా తపస్సు చేస్తుంటే ఇంద్రుడు కూడా కష్టాలు చెప్తున్నాడు ఇప్పుడు శుకుడు. ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు గగ్గోలు పడిపోతూ ఉంటాడు. ఎవరన్నా తపస్సు భూమిని స్టార్ట్ చేస్తే కూడా ఇంద్రుడికి టెన్షన్ స్టార్ట్. ఎందుకంటే వాడు నా ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడు. ఆయన నా పదవి పోతుందేమో. భజన చేసిన తపస్సు అంటే ఎట్లా ముక్కు మూసుకోవడానికి కాదు, మనం చేసేవన్నీ కూడా ఇంద్రుడికి టెన్షనే. ఈ పద్మ చేసే పూజ కావచ్చు, ఆ దేవాంశ వినే పురాణం కావచ్చు, మీలో ఉన్న వాళ్ళందరూ పురాణాలు వినేసి ఈ ఏజ్లోనే మెచ్యూరిటీ వచ్చేసి సుఖబ్రహ్మ యొక్క వాక్కులు విని వైరాగ్యం వచ్చి వీడు గొప్ప నేను తపస్సు చేసి దేవుడు ఇష్టపడితే ఇంద్ర పదవి ధాన్. మనందరంటే కూడా టెన్షన్ అయ్యింది. అందుకే మనల్ని ఏం చేస్తుంటాడు, ఏదో మభ్యపెట్టి ఎవడ బుద్ధిలోనే ఏదో ఆలోచన వేసి మనం పురాణం ఇన్ని కూడా చేస్తుంటారు, ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి. అవునా కదా? అప్పుడు మేము ఏమర్థం చేసుకోవాలి, లేదు లేదు వినాలి. ఎందుకంటే మెయిన్ టాపిక్స్ అప్పుడే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. మా గురువుగారు ఒకప్పుడు పురాణాలు చెప్పినప్పుడు, ప్రవచనాలు చెప్పినప్పుడు, అనుగ్రహ భాషణ చేసినప్పుడు పక్కన క్యాసెట్లు రికార్డ్ చేశారు. ఈరోజు బాధపడుతున్నాం, క్యాసెట్లు వింటుంటే ఎంత ఇంపార్టెంట్ టాపిక్స్, ఫ్యాన్ సౌండ్, పక్కన అరుపులు, పిల్లలు ఏడుపులు, దగ్గులు, అదేమో చిన్నగా వచ్చేది వాయిస్, అది మాయ అంటారు అంతే. ఎదురుగా లైవ్లో ఇలా వినకుండా నేను చిన్నోడు మీలానే ఆడుతుండేవాడిని బయట. గురుగారు మా అమ్మ వాళ్ళందరూ లోపల వినేవాళ్ళు, గురుగారు చెప్తుంటే అది వింటుంటే ఒక్కసారి టక్కుమ దగ్గు వస్తుంది. ఆ దగ్గేమో పెద్దగా వినబడుతుంది, వాయిస్ ఏమో చిన్నోడు చోబోతుంది అనుకుంటున్నాను. పిల్లలు సడన్గా పక్క నుంచి కయ్యమని ఏడుస్తారు, లేదంటే బయట పడిపోతూ హారం కొడతారు కదా. కరెక్ట్గా మరి ఆ మాత్రం పనిష్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఎదురుగుండి గురుగారు చెప్పినప్పుడు వినకపోతే అట్లాంటి కష్టాలు పడాలి ఆ యొక్క మధుర వాక్యం వినడానికి. ఎందుకంటే అదంతా సీక్రెట్స్ కదా. ఎదురుగుండి చెప్పినప్పుడు ఇలా తర్వాత ఏమవుతుంది, అడక తినాలి వాటి కోసం, ఎక్కడ దొరకదు కూడా మళ్ళీ ప్రాబ్లం అది. ఎందుకంటే ఆ మూర్తి ఒక్కసారి వచ్చి చెప్పినప్పుడు ఆ మూర్తి మళ్ళీ రావడానికి కొన్ని యుగాలు, సంవత్సరాలు, కొన్ని జన్మలు వెయిట్ చేయాలి మళ్ళీ. అలాంటి అవకాశం గురువు గారు పురాణము, అనుగ్రహ భాషణము, ప్రవచనము చెప్తున్నది వినడానికి మనకి ఎన్నో జన్మలు వెయిట్ చేస్తే ఈ జన్మలో దొరికింది. ఈ జన్మ మిస్ అయితే మళ్ళీ ఎన్ని జన్మల తర్వాత మనకి ఎప్పుడు దొరికిందో అప్పుడు మళ్ళీ ఫీల్ అవుతాం ఎప్పుడు విన్నాము అని. ఇలా వినడానికి ఇక్కడున్న వాళ్ళు ఎప్పుడో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి ఆ కంటిన్యూషన్ ఇప్పుడు నడుస్తుంది. ఆ పెద్ద విన్న కంటిన్యూషన్ ఇప్పుడు నడుస్తుంది. అంటే మధ్యలో జన్మలో బ్రేక్ వచ్చి ఉండొచ్చు, లేదంటే పోయిన జన్మలో విన్నది ఇప్పుడు కంటిన్యూ అవ్వచ్చు. ఆ గురువుతో సంబంధం అలా ఉంటుంది. సరే, మరి నెక్స్ట్ ఉంటుందా చెప్పలేము. ఎందుకు చెప్పలేము? దీని ఎంతమంది పాపాత్ములు ఉండొచ్చు, పుణ్యాత్ములు ఉండొచ్చు, మోక్షంలో వచ్చేవాడు ఉండొచ్చు, ఎవరెక్కడ పోతుందో తెలియదు. మనం ఉన్న వాళ్ళందరూ డెస్టినేషన్స్ వేరు. ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పుట్టాం, లొకేషన్ అంతా జీపీఎస్ వైజ్ ఇక్కడే, కానీ డెస్టినేషన్ జీపీఎస్ తెలియదు ఎవరికి పోతారు. సరే, వారికి తపోభంగం కల్పించడానికి నానా బాధలు పడతాడు. ఆయనకున్న కష్టాలు ఏంటి? తపస్సు చేసేవాడిని ఎలా పాటు చేయాలి, తపస్సు నుంచి బయటపడిస్తే కానీ ఆయన ప్రశాంతంగా కూర్చోలేదు. అలా బ్రహ్మకు కూడా సుఖం లేదు. బ్రహ్మదేవుడికి సుఖం ఉందా? పుట్టించడం వాడి పాపాలు పుట్టించడం, ఆ పాపాలు లిస్ట్ వస్తుంది, దాన్ని బట్టి ఇప్పుడు ఎలా పుట్టించడం, పుణ్యాలు లిస్ట్ వస్తుంది, ఇప్పుడు ఎలా పుట్టించడం. ఇక విష్ణు సంగతి అంతే. విష్ణువు ఏముంది? కంట్రోలింగ్ అథారిటీ. అన్ని ప్రాబ్లమ్స్ ఆయన దగ్గరికి వస్తాయి, అవన్నీ రివైజ్ చేస్తూ ఉంటారు. లక్ష్మిని తన వక్షస్థలమునందు ఉంచుకొని కూడా నిరంతరం రైతులకు సంగ్రామాలు చేస్తూ బాధలు పడడం తప్పితే సుఖం ఎక్కడ ఉంటుంది అని అడగడు. విష్ణువుకి లక్ష్మీదేవి వక్షస్థలం ఉంది, ఆయనకి ఏం కావాలంటే డబ్బు ఉంది ఆయన దగ్గరే, ఏం కావాలంటే కొనుక్కోవచ్చు, ఏది కావాలంటే చేయొచ్చు. కానీ సుఖం ఉందా? ప్రతిసారి రాక్షసుడు పుడతాడు, ఆయనతో యుద్ధాలు చేయడం సరిపోయింది. విష్ణువు కూడా సుఖం లేదంటున్నాడు సుఖమహర్షి. శివుడును పట్టుకోవాలి, శివుడు కూడా టైం వచ్చేస్తే డిపార్చర్ సిస్టమ్, అలా శివుడికి కూడా సుఖం లేదని చెప్తున్నాడు. ఎంత వైరాగ్యం చూడండి. మనం పూజించే దేవతలకు కూడా సుఖం లేదని చెప్తున్నాడు సుఖబ్రహ్మ. అంత గొప్ప వైరాగ్యంలో పుట్టినవాడు. ఉన్నవాడు కూడా సుఖంగా నిద్రపోడు. బాగా డబ్బున్నవాడు సుఖంగా నిద్రపోతాడా? గుండె మీద ఇలా చేస్తున్నాడు, పడుకుంటాడు. పెట్టులో ఉన్నాయి చిటుక్కుమన్నా కూడా లేచి కూర్చుంటాడు. చిన్న దోమ కొయ్యన్నా కూడా అదే దోమనైనా ఇంకేమన్నా చిన్న లోపలికి డబ్బు మీద మోహం. అదే లేనివాడు లేదనే బాధ ఉంటుంది, కానీ వాడికి డబ్బున్నోడు అంత టెన్షన్ లేదు, అది సంపాదించుకున్నాడు. వాడు లేదంటే అడక్క తింటాడు, వాడికి అదో టెన్షన్. తండ్రి తెలిసి ఉండి కూడా నీ కన్న కొడుకుని నన్ను సంసార సాగరంలో తోయడం న్యాయమా? నీకు ఇవన్నీ తెలుసు కదా నాన్నగారు, మీకు అన్నీ తెలిసి నన్ను ఎందుకు దోస్తున్నాడు సంసారం అనే ఈ కూపంలోకి. అంత కూపం అంటే జ్ఞానం లేని చోట అని అర్థం. మొదట జన్మ దుఃఖం,
పుట్టడమే ఒక దుఃఖం. ఎందుకు తల్లి కడుపులో 9 నెలలు ఫైటింగ్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి బయటికి రావడానికి కుస్తీలు పడి ఆ చీకటి గృహంలో అక్కడే మలమూత్రాలు చేసేస్తాం. అవే నోట్లో పోతే బయటకు వస్తాయి, దానిలోని పురుగులు పుడతాయి, మరి శరీరాన్ని కుట్టేస్తుంటాయి, లోపల ఏడుస్తుంటాడు, తంతుంటాడు, అమ్మో నన్ను బయటపడేయండి అని. వీళ్ళు ఇలా ఇలా సెన్సర్ అయ్యాయి, నా బిడ్డ అనుకున్నాడు, అయ్యో బాగుంది, మనం అనుకుంటాడు మనకు బాగుంది, లోపల వాడికి బాగాలేదు. అటైనా వాడికి స్పృహ ఉంది పూర్వజన్మని. దేవుని రిక్వెస్ట్ పెడతాడు, స్వామి నన్ను బయటపడేయండి, మళ్ళీ ఎప్పుడు ఈ జన్మలోకి రాకుండా ఇలా తల్లి గర్భంలో ఉండకుండా ఉండే స్థితిని మీ పూజ చేసి మీ సేవ చేసి సంపాదించుకుంటానని అగ్రిమెంట్ చేసుకొని బయటకు వస్తాడు. దేవుడు రిక్వెస్ట్ పెడితే దేవుడు బయటకు వస్తాడు. తొయ్యంగానే బయటకు వచ్చిన 4 ఏళ్ల వరకు తర్వాత మళ్ళీ అంత మంచి. మనందరం కూడా అంటే రిక్వెస్ట్ పెట్టుకున్నాం దేవుడి కడుపులో. ఏమని అడిగాం? స్వామి నన్ను బయటపడేయండి తొందరగా, లోపల పురుగులు కుట్టేస్తున్నాయి, చీకటిగా ఉంది, ప్లేస్ సరిపోవట్లేదు, లోపల ఇరుగ్గా ఉంది, నన్ను లోపల నుంచి బయటపడేయండి స్వామి, ఇదే అంతా నాది, నేనే లోపలికి వెళ్తే బయటకు వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది స్వామి, లోపలంతా ఈ గబ్బు కంపు అంతా లోపలే ఉంది, మనమే పెంచుకోవాలి, ఎంత దారుణమైన దానిలోంచి బయటకు వచ్చాం. తల్లిని అనట్లే, అది కూడా ఒక నరకం, గర్భస్థ నరకం అన్నారు, గర్భస్థ స్వర్గం అనలేదు. గర్భస్థ నరకం అనుభవించి 9 నెలలు మనం బయటకు వచ్చాం. బయటకు వచ్చి ఏం చేసాం? మళ్ళీ అదే పోతాయి, మళ్ళీ సేమ్ దానికి రెడీ అవ్వాలి. వద్దు వద్దు స్వామి అని అనేసి మనం మర్చిపోతే ఎలాగా అంటే, మనం మర్చిపోయామనేది ఎలా గుర్తు చేస్తాడు? గురువు గారిని పెట్టి ఆ గర్భస్థ నరకం, ఆ పుట్టిన 9 నెలలు ఎలా ఇలా శిశువు ఉంటాడో ఇవన్నీ చెప్తూ చెప్తూ గుర్తు చేస్తున్నాడు స్వామి. మళ్ళీ గురువుని పెట్టి మనకు గుర్తు చేయిస్తున్నాడు. రే మీరందరూ గర్భస్థంలో ఉన్నప్పుడు ఇలా అడిగారు నన్ను, ఈ గురువు గారు గుర్తు చేస్తున్నాడు, గుర్తు పెట్టుకొని జాగ్రత్త ఒడి దగ్గర పెట్టుకొని సాధన చేయండి, మళ్ళీ పుట్టకుండా దేవుడు కలిసిపోయి సాధన చేయండి, అలా గుర్తు చేస్తాడు. మొదట జన్మనే దుఃఖం, తర్వాత జరా దుఃఖం, ముసలితనం. ఏమంటే ముసలితనంలో గిట్లు మనకి షుగర్, బీపీ, రకరకాల మన చుట్టాలంతా చేరుతారు ఒంటికి. ఒంటికి ఉన్న డీరెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఒంటి మీదకి వచ్చేస్తారు. రకరకాల రోగాలు, హార్ట్ అటాక్, స్ట్రోకులు, హెడ్ఏక్లు, ఓపిక లేదు, మోకాళ్ళ నొప్పులు, నడవలేము, ఆయాసం, ఉబ్బసం, ఇంకేవేవో. అలా ముసలితనం అయ్యాక మరణ భయం, చావు భయం, చచ్చిపోతాను, నా పిల్లలు చేసుకోవాలి, నేను ఇదేం పరిస్థితి ఇలా ఉంది, ఇవన్నీ టెన్షన్స్ మనకి. ఎప్పుడు ముసలితనం వచ్చాక మళ్ళీ మరణ భయం ఒకటి పట్టుకుంది. మళ్ళీ ఏమైంది? చచ్చాక గర్భస్థ నరకం, మళ్ళీ పుట్టడం, గర్భస్థ నరకం, మళ్ళీ పుట్టడం. మన పరిస్థితిలో ఇవన్నీ సుఖాల. పుట్టడము దుఃఖమే, బ్రతకడము దుఃఖమే, ముసలితనము దుఃఖమే, దాని మళ్ళీ రోగాలు దుఃఖమే, చావు దుఃఖమే. సుఖం ఎక్కడ చెప్పండి? ఇది మన సుఖ బ్రహ్మాలే, సుఖమాచారం. అన్ని దుఃఖాలే. ఇక సుఖం ఎక్కడ? సంసారి పడే బాధలు ఇన్ని అన్ని అని చెప్పాలి కదా. ఒక సంసారంలో పడ్డవాడి బాధలు అన్ని బాధలే. నన్ను చూస్తే మీరు అవసరం లేదు, మీరందరూ సంసారంలో పడలేదు. నన్నే చూడండి, ఇన్ని కష్టాలు ఉన్నాయి పాపం. మీరే అనుకుంటుంటారు, అయ్యో మా సార్కి ఇన్ని కష్టాలు ఉన్నాయా లేదా? అలాంటి మీరు పెళ్లి చేసుకోవద్దానంటే పెళ్లి చేసుకోవాలి. చేసుకొని ఎందుకంటే పోయిన జన్మ కర్మలు అవన్నీ పాపాలు పుణ్యాలని సంసారంలో పడి పోగొట్టుకొని పుణ్యాలు చేసుకొని మళ్ళీ సుఖబ్రహ్మ చెప్పినట్టు వానప్రస్థానంలోకి వెళ్ళినప్పటి నుంచి సుఖబ్రహ్మ వాక్కులు గుర్తుపెట్టుకొని లీడ్ చేయాలి. అందరూ పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, మనవాళ్ళు వచ్చాక సుఖబ్రహ్మ చెప్పిన వాక్కులు గుర్తుపెట్టుకొని జీవితం గడపాలి. ఇప్పుడే సుఖబ్రహ్మలు అయిపోతే ఏమవుతుంది? అధర్మం అయిపోతుంది. ఎందుకు? సుఖబ్రహ్మ కంటే తల్లి లేదు, తండ్రే. వ్యాసుడు నుంచి అరణ్యాలు పుట్టాడు కదా. కానీ మనకి తల్లి రుణం తీర్చుకోవాలి, తల్లి రుణం తీర్చుకోవాలి. ఎన్నున్నాయి? గురు రుణము చెప్పుకున్నాగా, పితృ రుణం, ఋషి రుణం, భూతాలకు రుణం పడిపోయాను, దేవ రుణం. ఇన్ని అప్పులు చేసుకున్నాం మనం పుట్టగానే, తెలియకుండా ఇన్ని అప్పులు అయిపోయినాయి మనకి. ఇవన్నీ తీర్చుకోవాలంటే మన గృహస్థాశ్రమం ఒక్కటే మార్గం. అట్నుంచే పోవాలి. గృహస్థాశ్రమంలో ఉంటూ కొన్ని రుణాలు పోగా జ్ఞానం సంపాదించుకొని సుఖబ్రహ్మ గారు చెప్పినట్టుగా మార్చి జ్ఞానం సంపాదించుకొని అప్పుడు మనం కర్మబంధాల నుంచి పోయి జ్ఞానం సంపాదించుకొని మోక్షం. ఆశాపాసాల చేత బద్ధుడై ధనం కోసం ఎందరి దగ్గర చేయి చాచాడు. చూడు గృహస్థ ఏం చేస్తాడు? అమ్మాయి ఏదో అడిగిందనో, కొడుకు ఏదో అడిగాడనో, లేదంటే భార్య అడిగిందనో, తల్లి అడిగిందనో, తండ్రి అడిగిందనో, శాలరీ సరిపోక ఇంకోనో లోన్ పెట్టుకోనో, ఇంకోనో అడిగో, ఎక్కడెక్కడో అడిగి డబ్బు తీసుకొచ్చి కదా చేయి చాచాలి కదా. గృహస్థుడు పాపం ఎట్లా అవుతాయి?
ఇప్పుడు వేదవ్యాసుల వారు కూడా సుఖబ్రహ్మని నువ్వు గృహస్థాశ్రమం తీసుకున్నాడు రాజానికి చేయి చాచి ధనం తీసుకొస్తా అన్నాడు కదా. అదే గృహస్థుడు చేయి చాచాలి, చాచకుండా ఎక్కడైతే పల్లవు నేను అలా అడగండి అంటే లోన్ అని పెట్టావు, అది కూడా చేయి చాచినట్టే కదా. నీ డబ్బు కాకుండా ఇంకోటి అడిగి తీసుకుంటావు అంటే చేయి చాచినట్టే. వాస్తవానికి ఈ యాచన దినదిన మరణం లాంటిది. ఒకరిని అడిగి తీసుకోవడం అనేది రోజు రోజు మరణం అంటున్నాడు. సకల వేద శాస్త్రాలు పఠించి ధనికుల దగ్గరకు చేరి వారిని పొగిడి ధనాన్ని యాచించడం కంటే నైత్యంక్యుడు. గొప్ప గొప్ప శాస్త్రాలు అన్ని చదివి గొప్ప జ్ఞానం సంపాదించి డబ్బు కోసం ఒక రాజు దగ్గర పోయి చేయి చాచి వాడిని పొగిడి డబ్బు తేవడం అంత నీచమైన పని ఇంకోటి ఉంటుందా నాన్నగారు అని అంటున్నారు. చూసారు సుఖబ్రహ్మ ఎలా చెప్తున్నారు. ఏకాకి చింత ఏముంటుంది, ఒక్కడే ఉన్నాడికి చింత ఏంటి? ఇవాళ దొరికితే తింటాడు, లేదంటే ఫస్ట్ తింటాడు, రేపు దొరికితే తింటాడు. ఏకాకి. ఏదో పత్రం మూల ఫలాలతో ఒక పొట్టను నింపుకొని సంతృప్తి పడతాడు. ఏవో ఒక పత్రమో ఫలమో ఏదో తిని తన కడుపు నింపుకుంటాడు. ఎవరు? ఏకాకి సుఖబ్రహ్మ లాంటి. ఒక భార్యాపుత్రులు పౌత్రులు గల కుటుంబీ పడే అవస్థలు చెప్పాలా? భార్య, కొడుకులు, కూతురులు, మనవాళ్ళు, మనవరాలు, పెద్ద సంసార సాగరం అయిపోయింది అక్కడే కదా. వాడికి ఎన్ని కష్టాలు. కొడుకు దాచిపెట్టాలి, కూతురు దాచిపెట్టాలి, మనవాళ్ళు వస్తే పెళ్ళిళ్ళకి వాడికి గిఫ్ట్లు ఇవ్వాలి, అది ఇవ్వాలి. కాబట్టి తండ్రి నాకు యోగ శాస్త్రాన్ని నేర్పించండి, సోదరుని సాధన చేసి మోక్షాన్ని పొందేస్తాను. సుఖప్రదమైన జ్ఞానశాస్త్రాన్ని చెప్పండి అని అంటున్నాడు. ఇంత వైరాగ్యంలో ఉన్న శుకుడు యోగ శాస్త్రం జ్ఞానశాస్త్రం చెప్తే కానీ నేను మోక్షాన్ని పొందలేనంటే మళ్ళా అంటాడు శుకుడుగా మారాలి. ఫస్ట్ అంత వైరాగ్యం రావాలి. ఎప్పుడు కాదు, పెళ్ళి పిల్లలు వచ్చాక మనవాళ్ళు వచ్చాక అప్పుడు ఈ వైరాగ్యం గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడైతే గొడవ జరిగిపోతుంది. కర్మకాండంతో నాకు అంత ఆసక్తి లేదు, ఈ కర్మలు చేయడంలో నాకు ఇంట్రెస్ట్ లేదంటే దేవుడు అర్చనలు, పూజలు, ఈ పెళ్ళిళ్ళు, ఇవన్నీ మనవాళ్ళు మనరాళ్ళు, ఈ లౌకికమైన దానిలో నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తున్నాడు సుఖబ్రహ్మ. అవిద్య జన్యాలైన ప్రారంధం ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి? పాపము. ఎవరు పిలుస్తున్నారు? ఎవరు పిలుస్తున్నాడు? ఒక్కడు లేదు. అవిద్య జన్యాలైన ప్రారంధం. ఈ ప్రారంధం అంటే నా ప్రారంధం అంటారు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రారంధం? మనం చేసే పిచ్చి పనుల వల్లే కదా. పిచ్చి పనులు ఎప్పుడు చేస్తారు? జ్ఞానం లేకపోతే చేస్తారు. తెలివి లేదంటారు, జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోవడానికి ఇంకో పేరేంటి? అవిద్య అంటారు. విద్య అంటే ఈ చదువులు విద్య కాదు, ఇది డబ్బులు పొట్టపోసుకోవడానికే ఈ విద్యలు. అర్థమైందా? ఈ విద్య వచ్చి శ్రీ విద్య వచ్చి, ఏ విద్య పొట్టపోసుకోవడానికి ఇక్కడ. అర్థమైందా? కానీ ఏ విద్య కావాలి? మళ్ళీ జన్మరాని విద్య కావాలి. ఆ విద్య జ్ఞానానికి సంబంధించిన విద్య, అది గురువు నుంచి వస్తుంది. అలా ఈ అవిద్య అంటే ఈ జ్ఞానం లేకపోవడం, ఈ అవిద్య దేనికి కారణం? ప్రారంధాలు తెచ్చిపెడుతుంది. ఎందుకు? తప్పులు చేస్తారు. పాపం వచ్చింది, ఇప్పుడు ఏవేవో వచ్చాయి. ప్రారంధాలు, సంచితం. 3 రకాల పాపాలు ఉన్నాయి మనకి. సంచితం, ప్రారంధం, ఆగామి అంటారు. సంచిత పాపం, ప్రారంధం, ఆగామి. ప్రారంధం ఎవరైనా అనుభవించాల్సిందే. మనం పోయిన జన్మలో చేసుకున్నవన్నీ ఉంటాయి. సంచితం శివస్తోత్రాలు, సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశయం. సంచిత పాపం దేవుడి పూజల వల్ల కాలిపోతాం. అరుణాచల శరణాచలం అని మన సంచిత పాపం మనం పోగొట్టుకున్నాం. ప్రారంధం చేసుకుంది. పూర్వజన్మల పాపం సంచితం, అది దేవుడి కర్మల వల్ల పోతుంది. ఈ జన్మలో చేసుకున్నవి ప్రారంధంగా చేరుతాయి. కొంచెం కొన్ని మిగిలినవి కాలంగా మిగిలినవి ప్రారంధంగా మారుతుంది. అనుభవించాల్సింది. నా ప్రారంధం రా అంటాడు. ఆగామి ముందు రాబోయేది. రేపు పొద్దున బొప్పి కట్టాల్సింది ఉంది కదా, ముందు కష్టాలు అవి. ఈ విధంగా పాపం 3 రకాలుగా డివైడ్ అవుతుంది. ఆ పాపాన్ని భయపడాలి. అందుకే ఈరోజు పాపం చేయకూడదు. పురాణం చెప్తే వినాలి. మన అదృష్టం చూడండి, ఎవరన్నా ఇలా బయట కూర్చొని అన్న రానాయన చెప్తానని ఓపిక కూర్చొని చెప్తున్నారా? ఎందుకు ఇది ఇంపార్టెంట్ అయిందంటే మిగతా అవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి, ఇవి ఎక్కడ దొరకవు. డబ్బులు ఇచ్చినా కూడా చెప్పేవారు చేయరు. వర్తమానం ఎలా నశిస్తాయో కర్మక్షయ పాప ఉపాయం ఏమిటో నాకు బోధించండి. ఇలా ప్రారంధము, సంచితము, ఆగామి, ఈ ప్రజెంట్ ఇవన్నీ పోయే విధంగా. అంటే ప్రజెంట్లో కూడా నేను ఉండద్దు అంటున్నాడు. ఇప్పుడు సుఖమహర్షి ప్రజెంట్లో కూడా ఉండద్దు అంటాడు. చాలా మంది పాస్ట్లో ఉండకండి, ఫ్యూచర్లో ఉండకండి, ప్రజెంట్లో ఉండండి అంటాడు. సుఖబ్రహ్మ వైరాగ్యం అంటే ప్రజెంట్ కూడా వద్దంటాడు. అంటే ప్రజెంట్లో ఉంటే ఇవన్నీ మళ్ళీ అంటుకుంటే ఇది మళ్ళీ ప్రారంధం, పాపం, పుణ్యం ఇదంతా వచ్చింది. అవునా? ఇవన్నీ పోయే విధంగా నాకు జ్ఞానాన్ని బోధించండి తండ్రి అని అడిగాడు.
వేదవ్యాసం అని. అదేంటి ఆయన గృహస్థుల్లో అంటే గృహస్థుడు మించిన వైరాగ్యం మాట్లాడిన శుకుడు మళ్ళీ వేదవ్యాసుని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాడు? తండ్రి గురువై ఉన్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు చూడాలి. జలగలాగా స్త్రీ అమ్మ ఆడవాళ్ళు తిట్టుకోకండి, ఆయన వైరాగ్యంలో ఉండి మాట్లాడుతున్నాడు. సుఖబ్రహ్మ పరమ వైరాగి, ఆయనకి ఆడమగా అనేది తేడా లేదు. ఆయన స్త్రీ అనేది ఎలా ఉంటుందో ఒక పురుషుడి సాధన చేసే వాడి విషయంలో ఒక స్త్రీ ఎలా ఉంటుందని చెప్తున్నాడు కదా, దీన్ని మళ్ళీ ఇంకోలాగా అర్థం చేసుకోకండి. ఒక స్త్రీ అంటే జలగలాగా తన భర్త రుధిరాన్ని పీలుస్తూ ఉంటుంది. జలగ పట్టుకుని బ్లడ్ ఎలా పీల్చేస్తుంది, అలా స్త్రీ అంట ఒక సాధన చేసేవాడి లేదంటే గృహస్థంలో ఉన్నవాడి ఏదో కోరికలు ఉండి వాడి రక్తాన్ని పీల్చినట్టు జలగ పీల్చినట్టు వాడిని పీల్చి పిప్పి చేస్తున్నా అంటే ఏంటి, కోరిక చుట్టూ తిరుగుతుంటాడు. కామమోహితుడై మూర్ఖుడని గ్రహించాడు. కామంతో నిండిపోయిన వాడు, కోరికలతో నిండిపోయిన వాడు దీన్ని గ్రహించాడు. నా భార్య బాగుంటుంది, నా భార్య ఏం చెప్పినా బాగుంటుంది, నా భార్య పిల్లలు బాగుంటారు, మా పిల్లలు ఎంత ముద్దు వస్తారో, వాళ్ళు ఏం చెప్పినా బాగానే ఉంటుంది అని తిరుగుతూ ఉంటాడు. ఇక వాడు ఎవరు? మూర్ఖుడు. స్త్రీభోగలాలసలతో ధనవీర్యాలను కుటిలవాక్కులతో మనసును హరిస్తుంది. స్త్రీ అంట ఈ మగవాడి యొక్క తేజస్సుని, వాడి యొక్క ధనాన్ని, తన యొక్క కుటిల వాక్కులు అంటున్నాడు ఇక్కడ సుఖబ్రహ్మ. అంటే కుటిలం అంటే ఆడవాళ్ళు కుటిలమైన మాట మాట్లాడతారని కాదు, మనమందరం అనుకోవాలి. ఇక్కడ ఆడవాళ్ళు ఎందుకనాలి, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కుటిల వాక్కులే. వాడి పని నడుపుకోవడం కోసం ఏదో చేసేది లాగుతున్నాడు కదా, దాన్ని కుటిలత్వం అంటారు. ఆ పని అయిపోవాలి, ఏదో మాట్లాడి చేసుకోవాలి, ఇదే కుటిలం. స్త్రీ అనేది కనాలి మనందరం అనుకోవాలి. ఇక్కడ సుఖమాష అనేది ఏంటంటే ఒక స్త్రీని చెప్పట్లేదు. ఈ భూమి మీద ఉన్న మగవాడు కావచ్చు, ఆడవాడు కావచ్చు, వీళ్ళందరూ ఇలా వెళ్ళిపోతున్నారు. ఇలా మగవాడు ఆడవాళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నాడు, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద డిపెండ్ అయ్యి మొత్తానికి నాశనమే అవుతున్నారు. కానీ ఎవరు జ్ఞాన మార్గం పట్టి మోక్షానికి వెళ్ళట్లేదు అని చెప్తున్నాడు. విధి వంచితుడై మూర్ఖుడు ద్వారా సంగ్రహం చేసి నిద్రాసుక వినాశనాన్ని గుర్తించుకుంటున్నాడు. ఇలా ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకొని పిల్లలకని అవన్నీ చేసి నిద్ర, సుఖము, వినాశనాన్ని తెచ్చుకుంటున్నాడు. నిద్ర ఎందుకు వస్తుందంటే ఇంటికి వస్తుంది. బుర్ర ఈటెక్కింది కదా, నిద్ర వస్తుంది. బుర్ర ఈటెక్కింది ఏమొస్తుంది? బుర్ర ఈటెక్కింది కదా, ఎందుకు అవుతుంది బుర్ర ఈట? మగవాళ్ళకి కదా, ఆడవాళ్ళు కూడా బుర్ర ఈటెక్కుతుంది. బాబు వాడు కూడా మెంట్లోనే ఉంటాడు, ఇంట్లో వాళ్ళ వల్ల కూడా బుర్ర ఈటెక్కుతుంది. వాడు ఏం చేసినా తిరుగుతూనే ఉంటాడు. మగవాళ్ళకు కూడా ఇలా చెప్పారు సుఖబ్రహ్మ, ఆడవాళ్ళని కూడా ఇక్కడ హింటిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. మగవాడు ఆడదాలు పడి చచ్చిపోతున్నారంటే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళదాలు పడి చచ్చిపోతున్నారని అర్థం. ఒక గొప్ప జ్ఞాన మార్గం. రేపు పొద్దున మీరు ఆడవాళ్ళు పిల్లలై మనవరాళ్ళు వచ్చేసాక మీరు కూడా వానప్రస్థాలు సుఖబ్రహ్మ గారు చెప్పినట్టుగా అలా చెల్లాలి. అదైతేనే మోక్షం. సరే, సుఖని మాటలు విని వ్యాసుడు ఎంతో చింతించాడు, బాధపడ్డాడు. తండ్రి ఆయన గురించి ఏంటి, నాలాగా గృహస్థాశ్రమంలోకి వస్తాడేమో అని అనుకున్నాడు. వ్యాసుడు గృహస్థాశ్రమం తీసుకున్నాడా? తీసుకోలేదు. ఎక్కడ తీసుకున్నాడు? వెళ్ళేవాడు. ఏం చెయ్యాలో ఆయనకు తోచలేదు. ఆయనకి ఇప్పుడు ఇంత వైరాగ్యం మాట్లాడితే సుకుడి వైరాగ్యం ఈయన కంటేటట్టుంది. అంటే నిజంగా సుకుడు మాట్లాడి తప్పు కాదు, ఈయన కూడా తెలుసు అంత కరెక్ట్గా మాట్లాడాడు. కళ్ళ వెంట బొట్టు నీరు కార్చాడు. వేదవ్యాసుడి కంట్లోంచి చుక్కగా నీరు కారించాడు. గజగజ వణికిపోయాడు. ఈ వైరాగ్యానికి ఎక్కడ బిడ్డడు గృహస్థాశ్రమం రాకుండా వైరాగ్యంలో పడి వెళ్ళిపోతాడేమో అని వణికిపోతున్నాడు వేదవ్యాసుడు. ఎవరు? మహాభారతం రాసి భాగవతం రాసిన వేదవ్యాసుడి పరిస్థితి ఇలా ఉంది. నెక్స్ట్ అంటాడు చూడండి, అమితమైన మనోజ్ఞాని చెందిన గొప్పనైన మనసు బాధ చెందింది. ఎవరికి? వేదవ్యాసుల వారికి. సుఖబ్రహ్మ మాట్లాడినారు. కొడుకు శోకపరీతుడైన తండ్రిని చూసి శుకుడు తనలో అనుకుంటున్నాడు, ఇంత బాధపడుతున్న తండ్రిని చూసి శుకుడు మనసులో ఏమనుకుంటున్నాడు వినండి జాగ్రత్తగా. పురాణాల్లో వచించాడు. ఎన్ని పురాణాలు రాశాడు మా నాన్నగారు వేదవ్యాసుడు అంటున్నాడు. భారతాన్ని రచించారు మా నాన్నగారు. వేద విభాగం చేశారు. వేదాన్ని విభాగం చేసి కృష్ణ విభాగం వేదవ్యాసుడే కదా. వేదాలనే విభాగం చేశాడు. పురాణం రాశాడు, భారతం రాశాడు, భాగవతం రాశారు. సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. అంతటి మహానుభావుడే మోహపరిచిన ఆ మాయా అహో అంటాడు. అలాంటి గొప్ప వేదవ్యాసుడే మాయలో పడిపోయాడు. అబ్బా, మాయ ఎంత శక్తివంతమైనది, అమ్మవారు ఎంత గొప్పనైనది అహో అంటున్నాడు. అంటే బా, గొప్పవాళ్ళని కూడా ఈ మోహంలో పడేసిందే. మా తండ్రి గారిని కూడా మోహంలో పడేసిన మాయ ఎంత గొప్పది అనుకుంటున్నాడు సుఖబ్రహ్మ. ఎంత ఉగ్రమైనదో, ఎంత బలమైనదో. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆ మహాశక్తికి వసంగతులై ఆమె వ్యామోహంలో పడ్డారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఆ మాయలో పడిపోతున్నారు. ఇది మా నాన్నగారు అంటారు, నేను
ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. నేను ఆ మహాదేవిని ఆరాధిస్తాను, అలాంటి మహామాయని నేను పూజిస్తాను అంటున్నాడు. ఎందుకని? నన్ను పట్టుకోకమ్మా. ఈయన పట్టుకుంటే ఏమవుతుంది? మళ్ళీ ఇదే వస్తుంది. దేవి బలవీర్యాలు అమోఘాలప్ప, దేవి యొక్క బలము వీర్యం శక్తి అమోఘాలు. అసలు అలాంటి వాళ్ళు లేరు. అసలు శుకుడు మెచ్చుకుంటున్నాడు మాయ మహాశక్తిని అమ్మవారిని. పౌరాణికులు కృష్ణద్వైపాయన్ని విష్ణువంశ సమ్ముడు అంటారు. విష్ణు వంశంలో పుట్టినవాడు వేదవ్యాసుడు కృష్ణద్వైపాయన్ అని అంటారు, పౌరాణికులు అంటారు. అవును, అంతటి వాడి నౌకా భంగం చేత ఖిన్నుడైన వణిజుడులాగా సంసార సాగర మగ్నుడై విలవిల్లాడిపోతున్నాడే. ఒక వణిజుడు అంటే వ్యాపార వర్తకుడు అప్పట్లో సముద్రంలో పడవలు వేసుకొని దానిలో ధనవంత నింపుకొని తను చేయాల్సిన బిజినెస్ సంబంధించిన మెటీరియల్స్ అని పెట్టుకుని వెళ్ళేవాడు. ఆ పడవ మునిగిపోయేటట్టు చిల్లి పడింది అనుకో, వాడు ఎలా ఉడికిపోతుంటాడు? చిల్లిపడిన పడవ మునిగిపోతుంది, వాడు మొత్తం సంపద సముద్రంలో పడిపోతుంది. అలా పడిపోతాడో అలాగా సంసార సాగరంలో లీనమైన వాడు కూడా అలాగ ఉడికిపోతుంటాడు. ఎందుకు? ఎప్పుడు ఏ కష్టాలు వస్తాయో, ఏ కర్మలో, ఏ పాపమో, ఏ ప్రారంభమో, చాలా ఎప్పుడు వస్తుందో, జరా దుఃఖం, మరి ముసలితనం, భోగాలు, ఇవన్నీ మనకి ఇప్పుడు మీకంటే ఇట్లా ఉన్నారు. మా ఏజ్ వచ్చేసరికి మాకు ఆల్రెడీ ఈ టెన్షన్ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే కాబట్టి స్పెట్స్ వచ్చినాయి, తెల్ల చుట్టూ వచ్చేసింది. ఆల్రెడీ నిన్న మొన్న కొంచెం చుట్టాలు వచ్చారని పోయి వాళ్ళకి ఫుల్ స్ట్రెయిన్గా పొద్దుంచుతారు, నొప్పి, అసిడిటీ, కడుపు తిప్పుతుంది. అలా అయినా కూడా పురాణం బ్రేక్ అవ్వద్దని మెల్లగా అవుతూ వస్తున్నాం. ఎందుకంటే ఇదే కదా నన్ను సెట్ చేసేది. మళ్ళీ ఒక సిస్టర్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ సిస్టర్లోకి రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. అలా ఇవాళ మార్నింగ్ నిన్న రాత్రి మాత్రం ఇవాళ మార్నింగ్ అయితే చాలా ఇబ్బంది పడ్డా, చాలా రోజులు మనసు బాధ, శారీరక ఇబ్బంది. కన్నీరు కారుస్తున్నాడే, అహో పండితులకు కూడా మాయాబలం దుస్పదం కదా. మా నాన్నగారు కూడా ఇలా గొప్పనైన కష్టం వచ్చిన వాళ్ళకి కన్నీరు కారుస్తున్నాడు ఈ మాయలో పడి. అహో పండితులకు కూడా ఈ మాయాబలం తప్పదా, అంటే మాయ యొక్క శక్తి వాళ్ళ మీద పనిచేస్తుందా, వాళ్ళు కూడా మాయలో పడతారా అని చెప్పుకుంటాను అని చెప్పి ఈరోజు ఇక్కడ పురాణానికి స్వస్తి పలుకుదాం, శుభం పలుకుదాం. ఇక్కడ ఎవరో డౌట్ అడిగారు. దత్తాత్రేయుడు గురువు చెప్పినట్టు అవును. అయితే గురువు దగ్గర ఆవు మీరు ఉంటే ఉంటే పెంచుకోవచ్చు, కుక్కలు మీరు పెంచొద్దు కదా. ఆయన దగ్గర కూడా కుక్కలు ఉన్నాయి కదా సార్. మంచి క్వశ్చన్. భావేష్ ఒక మంచి క్వశ్చన్ అడిగారు. దత్తాత్రేయ స్వామి దగ్గర ఆవు ఉంది, కుక్కలు ఉన్నాయి. ఆవును పెంచుకోండి కానీ కుక్కలు పెంచుకోవద్దు అన్నారు కదా. అంటే ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ అని చెప్పాలి. మిస్అండర్స్టాండింగ్ ఎలా వచ్చిందంటే అది ఏమో మరి ఎక్కడి నుంచి క్రియేట్ అయిందో ఎవరైనా వచ్చిందో కానీ దత్తాత్రేయ స్వామి అవతారం ముఖ్యంగా ఉన్నది విష్ణువు మధ్యలో. పక్కన విష్ణువు పక్కన శివుడు బ్రహ్మ ఉన్నారు. విష్ణువు వదిలేసి లక్ష్మి ఉండదు ఎప్పుడు. అక్కడ పటం ఉంది చూడండి, విష్ణువుని వదిలేసి లక్ష్మి ఎప్పుడు ఉండదు. ఆ లక్ష్మీదేవి గోవుగా వచ్చింది, ఆవుడు. అంటే పురుషుడిని ఎప్పుడు ప్రకృతి వదిలేసి ఉండదు. ఆ పురుషుడు ఇలా జడుడు కూర్చున్నట్టుగా అలా ధ్యానంలో ఉంటాడు. ఆ ధ్యానంలో ఉన్నవాడి శక్తి ఎప్పుడు పక్కన ఉండాలి. ఆ శక్తి ఆవు, లక్ష్మీదేవి అక్కడ అమ్మవారు అక్కడ ఆవుగా ఉన్నారు. అది ఆవు. ఆవు అంటే ఫస్ట్ నుంచి మనం దేవత రూపం అనుకుంటాం కాబట్టి ఆవు పెంచుకోవడం లేదు. కుక్కల దగ్గరికి వచ్చేసరికి కుక్కలు 4 ఉంటాయి. అక్కడ 5వ కుక్క కనపడదు చూడండి ఎప్పుడైనా. సాయిబాబా కానీ దత్తాత్రేయుడు కానీ ఎవరైనా గురు స్వరూపంలో ఆ గురు పరంపరలో 4 కుక్కలు కనపడితే 5, 6, 2, 1 ఉండదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అలా ఉందంటే రాంగ్ అని అర్థం పడడం. 4 ఉంటాయి. 4 ఎందుకు ఉన్నాయంటే 4 వేదాలు. మరి వేదాలకు కుక్కలు ఎందుకు పెట్టారు? ఇంకేవో జంతువులు పెట్టచ్చు కదా. అంటే విశ్వాసమైన జీవి కుక్క. ఏ జంతువు లేని విశ్వాసం కుక్కకు ఉంటుంది. అలాంటి వేదాలు ఎవరిని అనుసరిస్తున్నాయి విశ్వాసంతో? భగవంతుడిని అనుసరిస్తుంది. ఇక్కడ భగవంతుడు ఎవరు? దత్తాత్రేయ స్వామి. సో ఆ దత్తాత్రేయ స్వామి భగవంతుడు కాబట్టి పరబ్రహ్మ కాబట్టి ఆ పరబ్రహ్మాన్ని విశ్వాసంతో అనుసరించేవి ఏంటి? వేదాలు. అలా విశ్వాసంగా ఉన్న జీవి ఏంటి? కుక్క. అందుకని వేదాలు 4కి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, 4 రకాల కలర్లో ఉండాలి. కుక్కలు కూడా అన్ని బ్రౌన్లో వేసి పడేస్తున్నారు. అలా 4 కుక్కలు భగవంతుడిని చేరడం కోసం విశ్వాసంగా మేము ఎలా భగవంతుడిని చేరుతున్నామో చూపిస్తున్నామో
అలా మమ్మల్ని పట్టుకుంటే మీరు భగవంతుని చేరుతారు అని చెప్పడానికి అది చెప్తే, సాయిబాబా దగ్గర కుక్కలు ఉంటాయి, దత్తాత్రేయ స్వామి దగ్గర కుక్కలు ఉంటాయి, వాళ్ళ కుక్కలు అంటే ఇష్టం. దేవుడు కుక్కలు అంటే ఇష్టం ఎక్కడ చెప్పలే. దేవుడి దగ్గర ఉన్న 4 వేదాలు విశ్వాసమైన జీవి కుక్క కాబట్టి విశ్వాసంతో ఈ వేదాలు కూడా భగవంతుడే పట్టుకొని ఉన్నాయి కాబట్టి ఆ వేదాలను పట్టుకుంటారా బాగుపడతారని చెప్తే, వీడు వేదాలు వదిలేసి కుక్కలు పట్టుకుంటాడు. కుక్కతో పట్టుకొని ఎక్కడ పోతాడు? నరకానికి పోతాడు. వేదాన్ని పట్టుకుంటే మోక్షాలకు వెళ్తాడు, కుక్కను పట్టుకుంటే అంటే ఇది ఏమైందంటే మళ్ళీ ప్రకృతి లోపల ఉన్న పరమాత్మ అంత డిఫరెన్స్ వచ్చింది. రూపం చూసి కుక్క అనుకుంటున్నాడు, అది వేదం అనుకుంటేనేమో మోక్షానికి వెళ్తున్నాడు, అది కుక్క అనుకుంటేనేమో ఇంకో జన్మ వస్తుంది. ఇదే ప్రకృతి, లోపల ఉన్న పురుషుడు పరమాత్మ. అర్థమైందా? సో కుక్కలు చూసి కుక్కలు పెంచుకోవడాలు, అర్థమైందా? వరాహస్వామి ఇష్టం చెప్పి పందిని పెంచుకోవడాలు, నరసింహస్వామి ఇష్టం సింహం పెంచుకోలేక, అమ్మవారు పులి మీద కూర్చుంటే ఇంట్లో పులి కట్టేసుకుంటామా? ఇది కాదు మనకు కావాల్సింది. మనకి ఏం కావాలి? ఏమిటి సారాంశం? ఏంటి సారాంశం? ఏంటంటే భగవంతుని చేయడానికి వేద మార్గాన్ని అనుసరించండి అని సాయిబాబా చెప్తే, విచిత్రం ఏమైందంటే సాయిబాబా గుళ్ళోనే వేదరహితంగా నడిచే పనులు నడుస్తున్నాయి, తెలియక మిస్టేక్ అవుతుంది. వేదరహితంగా అంటే ప్యాంట్ షర్ట్ వేసేసుకొని పూజ చేయడాలు ఇవన్నీ జరుపు. ఒకవేళ మీరు మూర్తిగా పెట్టి సాయిబాబా టెంపుల్ అన్నాం అనుకో, ఖచ్చితంగా వేదం ఎలా చెప్పిందో అలా పూజలు చేసి తీరాల్సిందే. లేదు నువ్వు అలా టెంపుల్ కాదు ఇంట్లో ఏదో మళ్ళా చేసుకుంటున్నావు హారతలు అనుకో, ప్యాంట్ షర్ట్ వేసుకుంటూ ప్రాణ ప్రతిష్ఠ జరిగితే ఖచ్చితంగా వేదం వస్తుంది. ప్రాణ ప్రతిష్ఠ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది. ప్రాణ ప్రతిష్ఠ చేసిన, ఇంట్లో పంచోపచారాలు చేసిన, ఒక్కొక్కసారి పిల్లలకి ఏమవుతుందంటే ప్రాణ ప్రతిష్ఠ ఉండదు కాబట్టి పంచోపచారాలు మేబీ ఓకే ప్యాంట్ షర్ట్తో చేసేయచ్చు, కానీ అభిషేకాలు, వస్త్రాలు మార్చడాలు దేవుడికి ఒక సిస్టమ్ ఉంది. అలా చేస్తే మాత్రం కంపల్సరీగా వేదాన్ని తీసుకొని పోవాలి. అలా చెప్పడం కోసం చెప్పారు. కానీ జనాలు ఏంటంటే రకరకాల మనుషులు, వాడికి ఎవడో చెప్తాడు ఇంట్లో నిజంగా కుక్కని పెంచిన వాడు ఆ గడప దాడి లోపలికి వస్తే ఆ రోజున భగవంతుడు భోజనం ముట్టాడని. కుక్క ఇంట్లో ఎవరైనా ఇళ్లలో కుక్కలు పెంచుకునేవాడు గుర్తుపెట్టుకోండి, కుక్క ఇంట్లోకి రాకూడదు, గడప దాటి లోపల రావద్దు. మీకు ఎంత డీరెస్ట్ అయినా పోయిన జన్మలో మీ తమ్ముడు ఇప్పుడు మీ కుక్కగా పుట్టాడని అనుకున్నా కూడా పర్లే, మీ చెల్లెలో అక్కడో కొడుకో తమ్ముడో ఈ జన్మలో నాతో అటాచ్మెంట్కి కుక్కగా మా ఇంట్లో పుట్టాడని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఒరే తమ్ముడా తమ్ముడా అని పిలుస్తున్నాను కొత్తగా, నా కొడుకు అంటారు ఏదో మనకు అనవసరం ఏదన్నా. అలా రామమ్మ కుక్క అనేది ఒక ప్రాణి, అవునా? 84 లక్షల జీవరాశులు కుక్క ఒకటి. దాన్ని హైలైట్ చేసి మనం కలియుగం ముద్రితే కుక్కలు ఎక్కువైతే అన్నారు. నిజమైన కుక్కలు అయితేనే మనుషులు అయితే ప్రవర్తిస్తారో తెలియదు, మనకి లక్షణాలు అయితే కనబడుతుంది, అవునా? అలా చూసుకొని ధర్మ మార్గం ఏం చెప్పిందో దాన్ని పట్టుకుని అంటే కుక్కలు చంపేమని కాదు. కుక్క ఓకే విశ్వాసం ఉంది, గేట్ బయట ఉంటుంది హాయిగా, దాన్ని తిండి పెట్టండి, దానిలో కూడా పరమాత్మ ఉన్నాడు, దానికి తిండి పెట్టండి, విశ్వాసంగా పడి ఉంటుంది. మన ఇంటికి వచ్చే వాళ్ళకి కరవకుండా చూసుకోండి, అది విశ్వాసం ఎక్కువ కదా, మన ఇంటికి వచ్చి వాడి మీద పడుతుంది, అదొక గోల. ఇవాళ వాకింగ్కి వెళ్ళేవాళ్ళు చేస్తున్నాడు, ముసలి బాబు గుడికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, వాడు ఎక్కడ పడితే అక్కడ పోయిస్తుంటాడు, ఎక్కడంటే అక్కడ చేయిస్తుంటాడు. కుక్క వాడిని వాకింగ్ తీసుకెళ్తాడు కదా పొద్దున రోజు. అలా తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే ఒకప్పుడు మనుషులు తీసుకెళ్ళాడు, కుక్కలు తీసుకెళ్తున్నాయి వాకింగ్, ఎందుకంటే అది కుయ్య నడుస్తుంది, వాడు పట్టుకొని పోవాలి ఆ టైంకి. ఇప్పుడు ఎవరెవరు తీసుకెళ్ళినట్టు మనుషులు కుక్కలు తీసుకెళ్తారు, కుక్కలు మనుషులు వాకింగ్కి తీసుకెళ్తున్నాయా? మారింది, అది తెలియట్లే వాడికి తెలియట్లే పాపం. పొద్దున 6ంటికండి దాన్ని తీసుకోకపోతే ఇబ్బంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరెవరికి కట్టుబడి ఉన్నాడు? మనిషి కుక్క కట్టుబడలే, సరే కుక్క మనిషికి కట్టుబడలే, మనిషే కుక్క కట్టుబడి ఉన్నాడు. అది కుయ్యనంగా వీడు పరిగెత్తాలి పనులు మానుకొని. పిల్లాడి స్నానం చేయించకపోతే దాన్ని పట్టుకొని గొలుసేసి ఒకటి వీడి చేతికి గొలుసేసుకొని అది ఎలా ఉండదు, కుక్క గొలుసేసి తీసుకెళ్ళినట్టు, ఆ కుక్క వీడికి గొలుసేసి తీసుకెళ్ళినట్టు చూడడానికి. ఎక్కడ పడితే అక్కడ చూస్తూ చేస్తుంటే ఆపి కదా మనం చూస్తుంటాం కదా డైలీ హ్యాబిట్స్. మనం రోజు లేకపోతే గొప్ప పని చేసినట్టు గుడి కట్టించినట్టు ఫీల్ అవుతుంటాం. దానితో వదిలేస్తే అది చేసుకుంటుంది కదా, నువ్వెందుకు చేయి కట్టుకొని దాని దరిద్రాన్ని తీసుకోవాలి? బుద్ధి లేదు, వాడు ఇచ్చాడు కదా బుద్ధి మనకి, అవునా కదా? ఎంతో మరి మన ఎక్కడి నుంచి ఇచ్చాయి అవి చూసుకోండి. అంత మనం మనిషి అనేవాడు అంత గొప్ప బుద్ధిజీవి, వివేకం ఉన్నవాడు, ఇలా వివేకహీనమైన పనులు అంటారు. కుక్కని కూడా మనం దాని పనులకు మనం తీసుకోవాలి, చేయి కట్టుకొని వదిలేస్తే హాయి కదా. ఇంకోటి దేని కట్టకూడదు. ఇప్పుడు నేనే ఉన్నాను ఇంకోటి మీద ఎది పెట్టాలని నన్నే కట్టేసి ఎవరో తీసుకెళ్తాను అట్లా ఒప్పుకుంటారా? నా ఫ్రీడమ్ నాకు కావాలంటే దానికి ఉండదు పాపం ఫ్రీడమ్. దీనిలో మళ్ళీ దరిద్రం ఏంటంటే నేను పోషిస్తున్నాను అన్న ఫీలింగ్. నిన్ను ఒడడిగాడు అసలు, నువ్వు వదిలేస్తే దాని పోషణ అదే చూసుకుంటుంది కదా. బయట 1,00,000 కుక్కలు ఉన్నాయి,
అన్ని పోషిస్తున్నారా? లక్షల జీవులు పెరిగిపోతున్నాయి, మనిషి ఒక్కడే దౌర్భాగ్యుడు. వాడికి ఎవడో ఒకడు ఉండాలి పోషణకి, వేరే వాడికి అవసరం లేదన్న, అవన్నీ అవసరం లేదు. సరే పెంచుకున్నాడు మీ ఇష్టం, మీరు పెంచుకుంటారే తెచ్చుకుంటారు మీ ఇష్టంగా. ఆ రోజున కనుక గడప లోపల కుక్క వస్తే ఆ రోజు స్వామి అనంతపురం మాట్లాడంటే అది నెగిటివ్గా పనిచేసి ఇంట్లో కష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. అది ఏదో మనశ్శాంతి లేకపోవడం, తండ్రికి ఆరోగ్యమో తల్లికి ఆరోగ్యమో లేదా ఇంకేమో అనుకోకుండా వచ్చే కష్టాలను ఏదో రూపంలో వస్తుంది. అది జాగ్రత్త పడాలి, అదొక చూసుకోవాలి. సర్వం శ్రీమానేశ్వర పాదాలు వస్తుంది. లోకాన్ సంస్థ శాంతి.